వెల్కమ్ టు తెలుగు నౌ న్యూస్ బులెటిన్. ఈరోజు తెలుగు రాష్ట్రాల నుండి జాతీయ అంతర్జాతీయ వార్తా విశేషాలేంటో చూద్దాం. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈరోజు తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కాళేశ్వరం ప్రాజెక్టు, బ్యారేజీలైన మేడిగడ్డ, అన్నవరం, సుందిల్ల, శాశ్వత పునరుద్ధరణ, స్థానిక సంస్థ ఎన్నికలు, 42% బీసీ రిజర్వేషన్లు వంటి అంశాలపై చర్చలు కొనసాగినట్లు తెలుస్తుంది. తెలంగాణ హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై స్పష్టత రానుంది. ఎన్నికల సన్నద్ధత, కాంగ్రెస్ పార్టీ బలబలాలను అంచనా వేయడం ఈ సమావేశంలో ప్రధాన అజెండాగా ఉంది. ఇక తెలంగాణ హైకోర్టు ఈ ఏడాది జూలై 25 లోపు బీసీ రిజర్వేషన్ సంఖ్యను ఖరారు చేయాలని ఆదేశించిన నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలుపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం. అలాగే నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కోసం 50,000 రూపాయల నుండి 4 లక్షల వరకు ఆర్థిక సహాయం అందించే రాజీవ్ వికాస స్కీమ్కు సంబంధించి లబ్ధిదారులు ఎంపిక, నిధుల విడుదల గడువు ఖరారు చేసే అంశంపై కూడా చర్చ జరిగింది. ఇక రాష్ట్రంలో రెవెన్యూ ఆదాయాన్ని పెంచేందుకు ఇండియన్ స్టాంప్ చట్టంలో సవరణలు, ఖరీఫ్ పంటల సీజన్ కోసం సాగునీటి విధానాలు, కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ, సింగరేణి కాలరీస్ కంపెనీలోని 40,000 మంది కార్మికులు 70,000 బోనస్ ప్రకటనలపై నిర్ణయాలు తీసుకున్నారు. వాడవాడల ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు. రాష్ట్రంలో గురు పౌర్ణమి వేడుకలు వాడవాడల ఘనంగా ప్రారంభమయ్యాయి. హిందూ సాంప్రదాయ ప్రకారం సాధారణంగా గురువును పూజించడానికి గురువారం విశేషమైనది. ఇక గురు పౌర్ణమి గురువారం కలిసొస్తే అంతకంటే విశేషమైన రోజు మరొకటి ఉండదు. అరుదుగా వచ్చే ఈ విశేష కలయిక ఈరోజు వచ్చింది. అష్టాదశ పురాణాలు రచించి మానవాళికి అందించిన వేదవ్యాసుని జన్మదినం ఆషాఢ శుద్ధ పౌర్ణమి. ఆది గురువైన వేదవ్యాసుని జన్మదినాన్ని మనం గురు పౌర్ణమిగా జరుపుకుంటాం. గురు పౌర్ణమినే వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు. 4 వేదాల్లో, మహాభారతంలో కూడా ఈ వ్యాస పౌర్ణమి ప్రస్తావన ఉంది. సాధారణంగా హిందూ సాంప్రదాయం ప్రకారం గురు పౌర్ణమి రోజు విశేషంగా గంగానది స్నానాలు చేస్తూ ఉంటారు. ఉత్తర భారత సాంప్రదాయం ప్రకారం శ్రావణ మాసం శివారాధనకు శ్రేష్టమైనది. ఈ సందర్భంగా గురు పౌర్ణమి వేళ సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏ జగన్మోహన్ రావు, 4 ఇతర సీనియర్ అధికారులను తెలంగాణ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ అరెస్ట్ చేసింది. ఐపీఎల్ 2025 సీజన్లో టికెట్ కుంభకోణంతో సంబంధం ఉన్న ఆరోపణలపై ఈ అరెస్టులు జరిగాయి. ఇందులో హెచ్సీఏ ట్రెజరర్ సి శ్రీనివాసరావు, సీఈఓ సునీల్ కంటే, జనరల్ సెక్రటరీ రాజేందర్ యాదవ్, అతని భార్య జి కవితలు ఉన్నారు. ఈ కేసులో జగన్మోహన్ రావు, ఇతర హెచ్సీఏ అధికారులు ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్ రైజర్స్ హైదరాబాద్పై అదనపు కాంప్లిమెంటరీ టికెట్స్ కోసం ఒత్తిడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ టికెట్లను వ్యక్తిగత లాభం కోసం బ్లాక్ మార్కెట్లో విక్రయించినట్లు ఆరోపించారు. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం దర్యాప్తు చేసి టికెట్ బ్లాక్ మార్కెటింగ్, హెచ్సీఏలో పాలన లోపాలను గుర్తించిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించుకుంది. కాగా మాజీ ఇండియన్ కెప్టెన్, హెచ్సీఏ మాజీ అధ్యక్షుడు మహమ్మద్ అజారుద్దీన్ ఈ కుంభకోణంపై తీవ్రంగా స్పందిస్తూ హెచ్సీఏలో భారీ అవినీతి ఉందని, ప్రస్తుత అడ్మినిస్ట్రేషన్ రద్దు చేసి పూర్తి దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం సిఐడి దర్యాప్తు కొనసాగిస్తుండగా ఈ కేసు హైదరాబాద్ క్రికెట్ వర్గాల్లో సంచలనంగా మారింది. హైదరాబాద్లోని కుక్కట్పల్లిలో కల్తీ కల్లు తాగి మృత్యువాత పడ్డ వారి సంఖ్య 5కు పెరిగింది. 31 మంది నిమ్స్లో చికిత్స పొందుతున్నారు. కల్తీ కల్లు ఘటనలో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. కల్తీ కల్లుకు పాల్పడిన 7 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిని బాల్నగర్ ఎక్సైజ్ పిఎస్లో విచారిస్తున్నారు పోలీసులు. ఇప్పటికే బాల్నగర్ ఎక్సైజ్ పిఎస్లో 5, కుక్కట్పల్లి కేపీహెచ్పి పిఎస్లో 3 కేసులు నమోదయ్యాయి. 5 కల్లు కాంపౌండ్ల నుంచి శాంపుల్ సేకరించారు. ఎక్సైజ్ శాఖ అధికారులు నారాయణగూడ ఎక్సైజ్ ల్యాబ్కు పంపారు. ఇందిరానగర్లోని కల్లు దుకాణంలో 66 గ్రాముల తెల్ల రంగు పౌడర్ను స్వాధీనం చేసుకున్నారు. కల్లులో నెఫ్రోటాక్సిస్ కలపడం వల్ల చనిపోయి ఉంటారని అనుమానిస్తున్నారు. శ్రీశైలంలో జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతుంది.
ఎగువ ప్రాంతంలో కర్ణాటక ఇతర రాష్ట్రాల్లో కొనసాగుతున్న భారీ వర్షాల కారణంగా జలాశయంలో నీటి ప్రవాహం పెరిగింది. తాజా నివేదికల ప్రకారం శ్రీశైలం జలాశయానికి జూరాల ప్రాజెక్టు నుండి భారీగా వరద నీరు వస్తుంది. జూలై 8 నివేదిక ప్రకారం ఇన్ఫ్లో 172,705 క్యూసెక్కులుగా ఉంది. ఇక అవుట్ఫ్లో చూస్తే జలాశయం నుండి 67,563 క్యూసెక్కులుగా నమోదైంది. ప్రస్తుతం కుడి ఎడమ జల విద్యుత్తు కేంద్రాల ద్వారా విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. ఇక శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా జూలై 8 నాటికి నీటి మట్టం 881.60 అడుగులకు చేరింది. నీటి నిల్వ సామర్థ్యం 215.708 టీఎంసీలు కాగా ప్రస్తుతం 166.3148 టీఎంసీలు నీరు నిల్వ ఉంది. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం మరో 2-3 రోజుల పాటు ఎగువ ప్రాంతంలో భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. దీనివల్ల శ్రీశైలం జలాశయానికి మరింత వరద నీరు చేరే సూచనలు ఉన్నాయి. అక్రమ బెట్టింగ్ యాప్ల కేసులో తెలుగు సినీ ప్రముఖులు. ఇక అక్రమ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసిన ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 29 మంది సెలబ్రిటీలపై కేసులు నమోదు చేసింది. ఈ కేసులో తెలుగు సినీ పరిశ్రమకు చెందిన విజయ్ దేవరకొండ, రానా దగ్గుపాటి, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్, అనన్య నాగల్ల, ప్రణీత సుభాష్, శ్రీముఖి వంటి ప్రముఖులతో పాటు కొందరు యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కూడా ఉన్నారు. వీరంతా జంగ్లీ రమ్మీ, A23, ఫేర్ ప్లే, ఎల్లో 247, జిత్విన్, లోటస్ 365 వంటి అక్రమ బెట్టింగ్ యాప్లను సోషల్ మీడియా పాపప్ యాడ్స్ ద్వారా ప్రమోట్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ యాప్ల ద్వారా పేదవారిని ఆకర్షించి వారిని ఆర్థిక నష్టాలకు గురి చేసినట్లు ఫిర్యాదులు అందాయి. అలాగే ఈ ప్రమోషన్ల ద్వారా మనీ లాండరింగ్ జరిగి ఉండొచ్చని కూడా ఈడీ అనుమానిస్తుంది. అయితే దీనిపై విజయ్ దేవరకొండ స్పందిస్తూ A23 అనే స్కిల్ బేస్డ్ గేమింగ్ ప్లాట్ఫామ్ మాత్రమే ప్రమోట్ చేసినట్లు, అది చట్టవిరుద్ధమైన బెట్టింగ్ కాదని సుప్రీంకోర్టు రమ్మీని స్కిల్ గేమ్గా గుర్తించినట్లు అతని బృందం స్పష్టం చేసింది. రానా దగ్గుపాటి కూడా 2017లో స్కిల్ బేస్డ్ గేమింగ్ యాప్తో ఒప్పందం ముగిసినట్లు, చట్టపరమైన పరిశీలన తర్వాత మాత్రమే ప్రమోషన్ చేసినట్లు తెలిపారు. ప్రకాష్ రాజ్ సైతం 2016లో జంగ్లీ రమ్మీని ప్రమోట్ చేసినప్పటికీ దాని గురించి తెలిసిన తర్వాత 2017లో ఒప్పందాన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు. పోలీసుల విచారణకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. అయితే ప్రస్తుతం ఈడీ ఈ కేసుల్లో ఆర్థిక లావాదేవీలు, డిజిటల్ ట్రాన్సాక్షన్లను పరిశీలిస్తుంది. కాగా ఈ కేసు తెలుగు సినీ పరిశ్రమలో పెను సంచలనం సృష్టించింది. బీహార్లో ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలను ప్రారంభించింది. అయితే 2025 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇది ఆ రాష్ట్రంలో రాజకీయ వివాదానికి దారితీసింది. ఈ ప్రక్రియ జూన్ 24న ప్రకటించగా దీని ఉద్దేశం ఓటర్ల జాబితాలో అక్రమ వలసదారులను తొలగించడం, అర్హులైన ఓట్లను చేర్చడం. అయితే ఈ ప్రక్రియపై ప్రతిపక్ష పార్టీలు, కొందరు రాజకీయ నాయకులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపై సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు కోసం అంతా వేచి చూస్తున్నారు. కేరళలో ప్రాణాంతక నిఫా వైరస్ మళ్లీ అలజడి రేపుతుంది. 3 జిల్లాల్లో పబ్లిక్ ఈవెంట్స్ పై నిషేధం విధించారు. ఈ వైరస్ కారణంగా ఓ యువతి ఇప్పటికే చనిపోయింది, మరొకరు చికిత్స పొందుతున్నారు. దీంతో కేరళ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కీలక జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించింది. మల్లాపురం జిల్లాకు చెందిన 18 ఏళ్ల ఇంటర్ విద్యార్థి నిఫా బారిన పడి జూలై 1న ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చనిపోయింది. తీవ్రమైన జ్వరం, వాంతులతో బాధపడుతున్న ఆమెను కోట్కొల్లలోని ఆసుపత్రికి తీసుకురాగా అప్పటికే బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. నిఫా అనేది జంతువు నుంచి, ముఖ్యంగా గబ్బిలాలు, పందుల ద్వారా మనుషులకు వ్యాపించే ఒక వైరల్ వ్యాధి. ఇది సోకిన వారిలో తీవ్రమైన జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులతో పాటు మెదడువాపు లేదా రెస్పిరేటరీ సమస్యలకు దారితీస్తుంది. దీనికి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ లేకపోవడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ దీన్ని అత్యంత ప్రమాదకరమైన వ్యాధుల్లో ఒకటిగా పరిగణిస్తుంది. భారత్ అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య చర్చలు. ప్రపంచంపై అమెరికా ఆధిపత్యాన్ని నిలపడం కోసం ప్రెసిడెంట్ ట్రంప్ చేపట్టిన చర్యలు అంతర్జాతీయంగా ఆందోళన పెంచుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బ్రెజిల్పై తాజాగా 50% దిగుమతి సుంకం విధించారు. ఇది భారత్పై కూడా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భారత్ అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై కొనసాగుతున్న చర్చను మరింత పొడిగించే అవకాశం కనిపిస్తుంది.
ఇవి ఈరోజు వార్తా విశేషాలు. రేపటి బ్రేకింగ్ న్యూస్తో మళ్ళీ కలుద్దాం. స్టే విత్ తెలుగు నౌ.